ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గానికి ఈరోజు మల్లన్న సాగర్ నుండి కోమటిబండ వింటర్ బెడ్ వరకు దాదాపుగా 15 కిలోమీటర్లు పైప్ లైన్తో మల్లన్న సాగర్లో దాదాపు 1210 కోట్లు ఖర్చు పెట్టి ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసుకుని అక్కడి నుండి ఇక్కడి వరకు పైప్ లైన్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గానికి శాశ్వతమైనటువంటి మంచినీటి సమస్యను పరిష్కారం చేసినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు జలాభిషేకం చేసి గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారి రుణం తీర్చుకునే విధంగా జల అభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది. 2014 ఎలక్షన్లలో కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా ఇస్తే ఓటు వేయండి, ఇంటింటికి గోదావరి కృష్ణా నీళ్లు ఇస్తేనే ఓటు వేయండి అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఛాలెంజ్ చేసి అటు కృష్ణా నుండి గోదావరి నుండి పెద్ద ఎత్తున మరి పైప్ లైన్లతోని లక్షల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ తెలంగాణ ఫార్మేషన్ కాకముందుకు మిషన్ భగీరథ లేకముందు మరి ఒక్కొక్క ఊర్లలో బోర్లు, సింగిల్ పేజ్ మోటార్లు, 3 పేజ్ మోటార్లు, ట్యాంకర్లు, బిందెలతోని మహిళలు కొట్టుకునేవాళ్లు. పొద్దున లేస్తే మంచినీళ్ల కోసం రోడ్ల మీద తిరిగేవాళ్లు. అలాంటి సమస్యను ఒక చెల్లె, ఒక అక్క, ఒక అమ్మ ఇంటి నుండి బయటకు రాకుండా ఇంటికే నల్లా నీళ్లు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దానిలో భాగంగానే మా గజ్వేల్ నియోజకవర్గానికి 1410 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1410 కోట్లు ఖర్చు పెట్టి మల్లన్న సాగర్ పక్కన ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసి అక్కడి నుండి కోమటిబండ వరకు 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి మరి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ గోదావరి నీళ్లు ఇంటింటికి అందించే కార్యక్రమం తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా మేము జలాభిషేకం చేసి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజలకు ఒక మంచి శుభవార్త, ఒక మంచి రోజు ఇది. ఎందుకంటే శాశ్వతంగా మంచినీటి పరిష్కారం జరిగిపోయింది. శాశ్వతంగా మహిళలు బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. రేపటి నుండి మీకు సబ్సెంట్ వాటర్ ప్రతి ఇంటికి నీళ్లు వస్తాయి. గజ్వేల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా కూడా నీళ్లు గ్రావిటీ కింద మన గజ్వేల్లో వస్తాయి. కాబట్టి దానిలో భాగంగానే మనం ఇవాళ మిషన్ భగీరథతోని నీళ్లు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వెంటనే కన్నేపల్లి వద్ద పంపులు స్టార్ట్ చేసి మరి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి రైతులకు కెనాల్స్ ద్వారా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయకుల సాగరు నింపి రైతులకు కూడా నీళ్లు అందిస్తే బాగుంటది. ప్రభుత్వం కక్ష గట్టి ఎక్కడ కూడా రైతులకు నీళ్లు ఇవ్వట్లేదు. వర్షాలు లేకున్నా కూడా గతంలో కేసీఆర్ గారు తాగునీరు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా వాటికి విరుద్ధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నా కూడా ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బహుళార్థ సాధక